తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చిన షో బిగ్ బాస్. ఇటీవల సీజన్ 7 సూపర్ హిట్ అయింది. ఇప్పుడు సీజన్ 8 కోసం నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. సీజన్ 8 ని త్వరగా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇప్పటి నుండే ఇంటి సభ్యుల ఎంపికలు స్టార్ట్ చేశారట. ఈ నేపథ్యంలో తాజాగా కుమారి ఆంటీని బిగ్ బాస్ సీజన్ 8 లో తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఓ వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మహిళగా వ్యాపారంలో రాణిస్తుండటం, సీఎం స్థాయి వరకు ఆమెకు గుర్తింపు రావడంతో బిగ్ బాస్ షోలో నిర్వాహకుల దృష్టిని కుమారి ఆంటీ ఆకర్షించినట్లు తెలుస్తుంది. మహిళా కంటెస్టెంట్ గా ఆమెను తీసుకుంటే షోకు పాపులారిటీ వస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారట. రైతు బిడ్డగా పల్లవి ప్రశాంత్ కు బిగ్ బాస్ లో ఛాన్స్ ఇవ్వగా ఆయన టైటిల్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా కుమారి ఆంటీకి బిగ్ బాస్ ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నట్లు ఒక వార్త చక్కర్లు కొడుతుంది. మరి ఈ అంశంలో కుమారి ఆంటీ నిర్ణయం ఎలా ఉండబోతున్నది అనేది ఆసక్తిగా మారింది. హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సమీపంలో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేసుకునే కుమారి ఆంటీ వ్యాపారాన్ని ట్రాఫిక్ పోలీసులు ఆపేయడం, ఆ వెంటనే సీఎం రేవంత్ కార్యాలయం కల్పించుకొని ఆమె వ్యాపారాన్ని కొనసాగించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఎంటర్ప్రెన్యూర్స్ ను ప్రోత్సహించడమే లక్ష్యంగా రేవంత్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సైతం త్వరలో ఈ స్టాల్ ను సందర్శించనున్నట్లు కూడా తెలుస్తుంది. సీఎంతో పాటు కొంతమంది సెలబ్రిటీలు మహిళ అయి ఉండి సొంతంగా వ్యాపారంలో రాణిస్తుండటం పట్ల ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. దాంతో ఆమెకు ఫుల్ పాపులారిటీ వచ్చింది. ఇలాంటి పాపులర్ అయిన వాళ్లను బిగ్ బాస్ లోకి తెస్తూ ఉంటారు. అందుకే సీజన్ 8 లో ఆమె కోసం ట్రై చేస్తే షో మీద సామాన్య ప్రజల్లో ఆసక్తి ఎక్కువగా వస్తుందని భావిస్తున్నారు. ఇక సీజన్ 7 సూపర్ హిట్ అవటంతో సీజన్ 8 ని ఏప్రిల్ లేదా మేలో స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. మంచి క్రేజ్ ఉన్న వాళ్లను ఇంటి సభ్యులుగా ఎంపిక చేస్తున్నారు. ఇక సీజన్ 8 కి కూడా నాగార్జున గారే హోస్ట్ గా వస్తారని సమాచారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.